సుప్రీంకోర్టు ఎంపెరికల్ డేటా తోటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఉపవర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దానికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏంటంటే ఎటువంటి శాస్త్రీయమైన లెక్కలు లేకుండా, ఎటువంటి జనాభా లెక్కలు లేకుండా ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లుగా 3 విభాగాలుగా ఈ ఎస్సీలను విడగొట్టడం జరిగింది. వర్గీకరణ జరిగిందే అశాస్త్రీయంగా, రాజ్యాంగ విరుద్ధంగా, అంబేద్కర్ ఆలోచన విధానాలను తుంగలో తొక్కే విధంగా జరిగిందని చెప్పి మాల ఉపకులాలు భావిస్తున్నటువంటి తరుణంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఏప్రిల్ 14, 2025 రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో నెంబర్ 99 తీసుకురావడం జరిగింది. జీవో నెంబర్ 99 ప్రకారం గ్రూప్ 3లోని మాల ఉపకులాలు 26 కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు రోస్టర్ పాయింట్ 22 కేటాయించడం జరిగింది. గతంలో 16 ఉన్నప్పుడు 4 ఉద్యోగాలు వచ్చేది. ఈ రోస్టర్ పాయింట్లలో 22 ఎప్పుడైతే కేటాయించారో ఆ కేటాయించిన తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి గమనిస్తే ఇటీవల జరిగిన ఏదైతే కౌన్సిలింగ్స్ ఉన్నాయో, ఇంజనీరింగ్ కావచ్చు, డెంటల్ కౌన్సిలింగ్ కావచ్చు, పిహెచ్డి కావచ్చు, అన్ని అడ్మిషన్లలో కావచ్చు, మాల విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం జరిగింది. ఒక్క సీటు కూడా మాల విద్యార్థులకు, మాల ఉపకుల విద్యార్థులకు ఎవరికి కూడా రాలేదు. అంతేకాకుండా శాతవాహన యూనివర్సిటీలో 35 గెస్ట్ లెక్చరర్ పోస్టులు ప్రభుత్వం మంజూరు చేస్తే గ్రూప్ 3లో ఉన్నటువంటి మాల 26 కులాలు ఏవైతుందో ఒక్క జాబు కూడా ఈ రోస్టర్ విధానం వల్ల రాలేదు. అంటే 22వ నెంబర్ ఉండడం వల్ల, ఆ నెంబర్ కేటాయించడం వల్ల ఈరోజు మానవ భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు మొత్తం కూడా నాశనం అయ్యే ప్రమాదం అవుతున్నది. రేపు ఇదే కనుక కొనసాగితే ఉద్యోగస్తుల పరిస్థితి కూడా దారుణంగా ఉండే పరిస్థితి ఈ రోస్టర్ విధానం వల్ల. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే పునాది రాళ్లుగా ఈరోజు మాలలు ఉన్నారు. మాలల చెమట చుక్కలతో ఈరోజు ప్రభుత్వాలు, మంత్రులు అందరూ కూడా రాజభోగాలు అనుభవిస్తున్నారు. కానీ ఈరోజు మమ్మల్ని ఉపయోగించుకొని మీరు పదవిలోకి వచ్చి గద్దెనెక్కినక ఈరోజు మమ్మల్ని పాతాలలోకి తొక్కడం ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించండి. మాలలకు ఒక ఉద్యోగం రాకుండా మాలల భవిష్యత్తును నాశనం చేసి మాలల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితాలు మొత్తం ధ్వంసం చేసే మీ యొక్క రోస్టర్ విధానం, మీ యొక్క రాజకీయ విధానాల వల్ల ఎవరికి లాభం ఆలోచించండి. ఇది కరెక్ట్ కాదు. దీన్ని తక్షణమే ఏదైతే జీవో నెంబర్ 99 ఉందో దాన్ని సవరించాలని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే చట్టసభలలో జీవోలు చేస్తారో ఆ చట్టసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల కాడికే పోదాం. మన ఓట్లేసి గెలిపించి మన ఓట్లతో పుట్టిన ఎమ్మెల్యేల కాడికి, మన ఓట్లతో పుట్టినటువంటి మంత్రుల కాడికే పోదాం, వాళ్ళని అడుగుదాం. వీళ్ళు ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తారని చెప్పి మేము రాష్ట్ర కమిటీ జాతీయ మానవుడుగా నేను పిల్లి సుధాకర్ రాష్ట్ర అధ్యక్షుడిని పిలుపునివ్వడం జరిగింది. 8వ తారీఖున ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ ముందు నిరసన కార్యక్రమం చెప్పాలి. అదేవిధంగా 99 జీవో కాపీలని దగ్ధం చేయాలి. ఎమ్మెల్యేలున్న, మంత్రులున్న మన గోస వాళ్ళకి వినతి పత్ర రూపంలో ఇవ్వాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. కానీ అర్ధరాత్రి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలమాలడు శ్రేణులను మొత్తం కూడా అక్రమంగా నిర్బంధిస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, అప్రజాస్వామికంగా అరెస్ట్ చేస్తున్నారు. గత 10 ఏళ్లలో అనేక పోరాటాలు చేసినాం. మా పోరాటాల ఫలితంగా ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఆ పోరాటాలప్పుడు మేము మాట్లాడినాం, నిర్బంధాలు తెలంగాణలో కొత్త కాదు, నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరని చెప్పి చాలా సందర్భాల్లో పిలిపించాం. ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో సాధారణ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా అన్నారు, మేము ప్రభుత్వంలోకి వస్తే ఒక్క టెంట్ కూడా ఉంటుందని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మన పరిస్థితి చూస్తే ప్రతి చోట నిరసనలే, ప్రతి చోట నిర్బంధాలే, ప్రతి చోట కూడా అన్యాయానికి గురైన అబంధ జాతులు ఉన్నారు తప్ప ఇంకొకరు లేరనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మేము మొత్తంగా కూడా చెప్పాల్స్తున్నాం, మాలలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉండాలా వద్దా? మాలలు మనుషులు కాదండి దృష్టిలో. కేవలం ఒక వర్గం మెప్పు కోసం, ఒక వర్గం అభివృద్ధి కోసం ఇంకో వర్గాన్ని ధ్వంసం చేయడం ఎంతవరకు ప్రజాస్వామ్యమో ఒకసారి ఆలోచించండి భేదాలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గౌరవ పొన్న ప్రభాకర్ గారు బీసీ రవాణా శాఖ మంత్రులు, వారు పేదల మనసు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారికి మీ 3 చెప్పుదని వచ్చినాం. అయ్యా, మీరన్నా మిగతా మంత్రివర్గం అన్నా, ఎమ్మెల్యే అన్నా, శాసనసభ్యులు కానీ, మండలి సభ్యులు కానీ దయచేసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళండి. ఈ జియో వల్ల మాకు ఇబ్బందులు అవుతున్నాయి. దాన్ని సవరించి 20 లోపు 2 పాయింట్లు గ్రూప్ 3 ఎస్సీలకు అంటే మాల 26 కులాలకు
కేటాయించే విధంగా చేస్తే రేపు భవిష్యత్తులో అందరం పంచుకుంటాం. వర్గీకరణ ఎట్లాగా జరిగింది, వర్గీకరణ కంటే ప్రమాదకరమైన ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి మేము వేడుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రయత్నం కనుక ప్రభుత్వాలు చేయకుండా మానల్ని అణిచివేయాలని చూస్తే చరిత్రలో మానలు యుద్ధ వీరులు, మానలు మల్లయోధులు, మానలు దలుచుకుంటే రాజ్యాలు కూల్తాయి, రాజ్యాలు నిలబెట్టగలుగుతాం. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పడం ఈ సందర్భంగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై మాల.